గౌరవ మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈరోజు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం మనం. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, వయసు దాదాపు 70 సంవత్సరాలకి దగ్గరకు వచ్చున్నాయి. మాజీ మంత్రిగా పనిచేస్తున్నాడు. ఇవాళ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఇతని నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారితో సమానమైనటువంటి వయసు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి, ఈ నీచమైనటువంటి వ్యక్తి, ఈ నికృష్టమైనటువంటి వ్యక్తి, ఈ పోరంబోకు వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మీరు చూశారు కదా. ఏమంటాడు? ఆ పదం పలకాలి అంటే నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నింజా కొడుకు అంటాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ నాయకుడు పట్టాభన్న గారు అనని మాటల్ని కూడా ఆపాదించి, ఆయన బోస్డీకే అంటే దానికి ఒక కొత్త అర్థాన్ని సృష్టించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. పట్టాభి గారి ఇంటికెళ్ళి ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేశారు, మనందరం చూసాం. మరి వాళ్ళ అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కూటమి కార్యకర్తలకి బీపీలు వస్తే తాడేపల్లి కొంప మీద దాడి చేయొచ్చా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి అంబటి రాంబాబు ఇంటికి వాళ్ళ కూటమి కార్యకర్తలు వెళ్తే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్తే తట్టుకునేటువంటి స్థితి గతి నీకుందా అని చెప్పి అంబటి రాంబాబుని అడుగుతూ ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నేనేదో మెసేజ్ ఇవ్వాలనుకోవట్లా. కేవలం మొన్నటి 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి 39% మంది ఓటర్లకు మాత్రమే ఒక మాట చెప్పదలుచుకున్నా. నేను నిజంగా మీరు కడుపుకి అన్నం తింటుంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటల్ని మీరు సమర్థించారు అంటే మీ తల్లిని కానీ, మీ చెల్లిని కానీ, మీ అక్కని కానీ, మీ ఆడపిల్లల్ని కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కానీ ఈ రకమైనటువంటి మాటలతో అవమానించడాన్ని మీరందరూ సమర్థించినట్టే. దయచేసి మీరు రాబోయే ఎన్నికల్లో ఓటేసే ముందు, ఎందుకంటే ఇవాళ ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి, ఈ పోరంబోకు వ్యక్తి ఒక గజ్జి కుక్కలా, ఊర కుక్కలా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడారో మనందరం చూసాం. కానీ ఇతని తల్లి గారి పేరు వెంకట సుబ్బమ్మ గారు. ఆవిడ గారిని ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడవచ్చు. కానీ మా సంస్కారం అంటే వస్తుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించినటువంటి సంస్కారం అది, మా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి విలువలవి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు విజయలక్ష్మి గారు ఉన్నారు, చెల్లి గారు షర్మిల గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 2 కుమార్తెలు ఉన్నారు, హర్ష, వర్ష అని. అదేవిధంగా భారతీరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి. మరి వారిని కూడా ఈ భాషతో మేము మాట్లాడొచ్చా? మా సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మేము ఏ రోజు మాట్లాడలేదు, భవిష్యత్తులో కూడా మాట్లాడబోము. రాజకీయాల్లో విభేదాలు ఉన్నాయి కాబట్టి, వేరు పార్టీల్లో ఉన్నాం కాబట్టి రాజకీయంగా విధానపరమైనటువంటి అంశాల్లో విమర్శలు చేసుకుందాం. కానీ జగన్మోహన్ రెడ్డి పెంచిపోస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి మోక, ఈ అంబటి రాంబాబు కానీ, కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, జోగి రమేష్ కానీ, పేర్ని నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, సిదీరి అప్పలరాజు కానీ, రోజా కానీ ఎంత దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మొన్నే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి షర్మిల గారు మాట చెప్పారు. ఒక వ్యక్తి నిజస్వరూపం తెలుసుకోవాలంటే తన చేతికి అధికారం ఇచ్చి చూస్తే అతని నిజమైనటువంటి నిజస్వరూపం బయటపడుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఒకసారి రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చి చూశారు. అతని వికృత చేష్టలు, వికృత రూపం ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. ఇక జన్మలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వరు అని చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకులతో చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, వారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను కించపరిస్తే ఆ నాయకులు మాట్లాడితే, వైసీపీ నాయకులు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి ఒక సైకో మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి మహదానంద పడిపోతాడు, తద్వారా వీళ్ళకి పదవులు ఇస్తాడు అనుకుంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వికృత రూపం, వికృత చేష్టలు మనందరం చూసాం. జగన్మోహన్ రెడ్డికి జన్మనిచ్చినటువంటి తల్లి విజయలక్ష్మి గారి క్యారెక్టర్ను కూడా నీచంగా మాట్లాడించింది మనందరం చూసాం. చెల్లి షర్మిల పుట్టుకని కూడా జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ నాయకులతో, తన పెయిడ్ టీంతో డబ్బులిచ్చి మరి తల్లిని చెల్లిని తిట్టించినటువంటి నికృష్టమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంతకంటే గొప్ప సంస్కారం తన దగ్గర నుంచి కానీ, తన పార్టీ నాయకుల నుంచి కానీ
మనం ఆశించలేము. అయితే నేను చెప్పదలుచుకున్నది ఒకటే, వాళ్ళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి వికృతమైనటువంటి భాష మాట్లాడేటువంటి వ్యక్తులకి మీరు ఓటేయాలంటే దానికంటే ముందు మీ ఇళ్ళలో ఉన్నటువంటి తల్లికి, చెల్లికి, అక్కకి, కూతుర్లకి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి భాషని చూపించి ఈ వ్యక్తులను నడిపించేటువంటి జగన్మోహన్ రెడ్డికి మేము ఓటేస్తున్నామని చెప్పి గర్వంగా మీరు చెప్పి వేయగలిగితే మాత్రమే ఈ దౌర్భాగ్యమైనటువంటి అల్లరి మోకల్ని పెంచి పోషిస్తున్నటువంటి నికృష్టుడికి మీరు ఓటు వేయండి. లేదంటే మీకు నిజంగా తెలుగుదేశం పార్టీయో, జనసేనో, భారతీయ జనతా పార్టీయో, కూటమి పార్టీలు అంటే మీకు ఇష్టం లేకపోతే మీకు నచ్చిన పార్టీలకి, కమ్యూనిస్టులకో, కాంగ్రెస్ పార్టీకో, చివరికి కేఏ పాల్కో, లేదంటే ఇండిపెండెంట్లకో, చివరాఖరికి నోటాకైనా ఓటేసుకోండి తప్ప దయచేసి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులకు మాత్రం ఓటేయొద్దు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ దౌర్భాగ్యులందరూ ఏ రకమైనటువంటి భాషలు మాట్లాడే మనందరం చూసాం. ఇవాళ అసెంబ్లీ ఎంత చక్కగా జరుగుతుందో మనందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడైనా ఎప్పుడైనా ఈ రకంగా మాట్లాడడం మనం చూసామా? ఒక సామాన్య కార్యకర్త కిరణ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారిని ఒక మాట దొర్లితే అతని మీద కేసు పెట్టి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతన్ని అరెస్టు చేయించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. అటువంటి నాయకత్వం, అటువంటి సచ్చీలత చంద్రబాబు నాయుడు గారిది. దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించాలని తెలియజేస్తూ, ఈ దౌర్భాగ్యుడి లాంటి భాష, ఇంతకు మించినటువంటి భాష ఈ అంబటి రాంబాబుని కానీ, తన తల్లిని కానీ, తన భార్యని కానీ, తన 3 కూతుర్లు ఉన్నారు అంబటి రాంబాబు గారికి, వాళ్ళని కానీ మాట్లాడాలనుకుంటే మాకు ఒక సెకను పట్టదు, కానీ మేము మాట్లాడడం. ఈ దౌర్భాగ్యులు ఏమనుకుంటారంటే, ఈ ఊర కుక్కలు ఏమనుకుంటాయంటే భయం అనుకుంటారు. కాదురా రే, ఇది ప్రజాస్వామ్యం పట్ల మాకున్నటువంటి నమ్మకం, మాకున్నటువంటి సంస్కారం, మా పార్టీ మాకు ఇచ్చినటువంటి విలువలు, మా నాయకుడు మాకు చెప్పినటువంటి పద్ధతులు పాటిస్తున్నాం కాబట్టి ఇవాళ మేము మీలాగా మాట్లాడలేకపోతున్నాం. దాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నటువంటి ఈ దౌర్భాగ్యుడు అంబటి రాంబాబుకి కానీ, ఇతన్ని నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కానీ మీరు ఇలాంటి వికృత చేష్టలు చేస్తూనే ఉండండి. మీకు గతంలో మీ నాయకులు మాట్లాడినటువంటి భాషకి, మీ చేష్టలకి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి, నువ్వు, మీ నాయకులు కనుక ఇదే విధంగా మీ ప్రవర్తన ఉంటే వచ్చే ఎన్నికల్లో పులివెందుల ప్రజలు కూడా నీ మొహాన వస్తారు, నీ పార్టీని భూస్థాపితం చేస్తారు.